ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో భారత్ ఓటమికి కారణమైన లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ను కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మద్దతుగా నిలిచాడు. జట్టు ఓటమికి ఒక్కనే బాధ్యత చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ ఎక్కడ మా చేతుల్లో నుంచి జారిపోయిందో తనకు తెలుసు అన్నాడు. కానీ ఒకే ఆటగాన్ని చూపించి అతన్నే నిందించాలి అనుకోవడం లేదని 16వ ఓవర్ తర్వాత మ్యాచ్ టర్న్ అయింది అన్నాడు. బిష్ణోయ్ వేసిన వరుస నోబాల్స్ గురించి ప్రశ్నించగా ఒక నోబాల్ వేసినా అతను మరింత బలంగా తిరిగి వస్తాడని నమ్ముతున్నట్లు వ్యాఖ్యానించాడు. అతను ఈ అనుభవం నుంచి నేర్చుకోవాల్సి ఉంటుందని శ్రేయస్ అభిప్రాయపడ్డాడు. మాంచెస్టర్ పిచ్పై 190 పరుగులు చాలా మంచి స్కోర్గా చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో తిలక్ వర్మ ఆడిన 24 పరుగుల ఇన్నింగ్స్ అసాధారణమని కితాబిచ్చాడు. అదే టైంలో జేకబ్ బెతెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతనికి కూడా తగిన గుర్తింపు ఇవ్వాలి అన్నాడు. టీమిండియా తరపున అరంగేట్రం చేసిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై కూడా శ్రేయస్ ప్రశంసలు కురిపించాడు. అతనిలో ఏ మాత్రం భయం కనిపించలేదని, గత కొన్ని నెలలుగా అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాడని కితాబిచ్చాడు. అరంగేట్రం ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోకుండా అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడని, అతని కాన్ఫిడెన్స్ చూడడానికి చాలా ఆనందంగా ఉందని ప్రశంసించాడు. ఇదిలా ఉంటే 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 16 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బౌలింగ్కు వచ్చిన రవి బిష్ణోయ్ వరుసగా 2 నోబాల్స్ వేయగా ఫ్రీ హిట్లను జేకబ్ బెతెల్ 2 భారీ సిక్సర్లుగా బాదాడు. ఒకే ఓవర్లో మరో 6 ఒక 4తో కలిపి మొత్తం 29 పరుగులు రావడంతో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లాండ్ వైపు వెళ్లిపోయింది. దీంతో ఇంగ్లీష్ టీం మరో ఓవర్ మిగిలిండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దవగా మూడో టీ20 మంగళవారం ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతుంది.